Hello and welcome to SK Shots. Well, Anderson Tendulkar Trophy 3 మ్యాచ్లు అయిపోయి ఇంగ్లాండ్ 2-1తో లీడ్లో ఉంది. ఇట్ కుడ్ హ్యావ్ వెల్ బీన్ ఇండియా 2-1 ఆర్ మహా అంటే కనుక ఇండియా 2-0 లాంటి ఒక స్కోర్ లైన్ కూడా ఉండేది. సో వి కేమ్ క్లోజ్ కానీ ఓడిపోతూ వచ్చాం. ఇప్పుడు ఈ లాస్ట్ 2 మ్యాచ్లు ఉన్నాయి. ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్లీ ఇండియా మీద తక్కువనే. లార్డ్స్ టెస్ట్ గెలుచుంటే కనుక వేరే లెవెల్లో ఆలోచనలు ఉండేవి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికున్న ఆలోచన ఏంటి అంటే మాంచెస్టర్లో ఏం జరగబోతుంది. ఇప్పటిదాకా వీ హ్యావ్ నాట్ వన్ ఎట్ మాంచెస్టర్. సో కాంబినేషన్ అనేది ఎలా ఉండాలి, మార్పులు చేర్పులు ఏమైనా చేయాలని. అంతకన్నా ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ అంశం 2 ఉన్నాయి అంశాలు. ఒకటి బుమ్రా, రెండోది రిషబ్ పంత్. ఎందుకు ఈ 2 ఇంపార్టెంట్ అంశాలు? లెట్స్ గెట్ స్టార్ట్. ఫస్ట్లీ మనం రిషబ్ పంత్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ లిటిల్ లెస్ కాంప్లికేటెడ్. రిషబ్ పంత్ ఇష్యూ లెస్ కాంప్లికేటెడ్ ఇన్ ద సెన్స్ అతను ఆడడా అనేది ఈజ్ బేస్డ్ ఆన్ అ ఫిజికల్ ప్రాబ్లం. ఆ ఫింగర్ ఇంజరీ ఏదైతే అయిందో రిషబ్ పంత్కి, అది అతన్ని ట్రబుల్ చేసింది. కీపింగ్ ఎలాగో చేయాలో బ్యాటింగ్లో కూడా అతన్ని ట్రబుల్ చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ ట్రబుల్ చేసింది, సెకండ్ ఇన్నింగ్స్లోనూ ట్రబుల్ చేసింది. సెకండ్ ఇన్నింగ్స్లో కాస్త ఇబ్బంది ఎందుకు పడ్డాడంటే కనుక ఫ్రంట్ ఫుట్కి రావడానికి ఆలోచించాడు. మీరు బ్యాటింగ్ చేస్తున్న ఫ్రంట్ ఫుట్ దాకా వచ్చి ఇట్లా ఒక చేతితో పుష్ చేస్తుంటే కనుక వర్కౌట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు ప్లే విత్ బోత్ హ్యాండ్స్. అందుకే అతను అనుకున్న బ్యాక్ ఫుట్ మీద ఆడదాం, కొంచెం లోగా బాల్ని మీట్ అవుదాం, క్లోజ్గా బాల్ని మీట్ అవుదాం, సో కొంచెం పుష్ చేయాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి. దానివల్ల కాలు ముందుకెళ్ళలేదు, స్టంప్ ఎగిరింది, ముందుకెళ్లాల్సిన బాల్. సో ఆ టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఫింగర్ ఇంజరీ అయినప్పుడు వస్తాయి. బాల్ బ్యాట్కి తగిలిన ప్రతిసారి కూడా ఒక చిన్న షాక్ లాగా తగులుతూ ఉంటుంది. అందుకే ఇట్లా అంటూ ఉంటాడు ప్రతిసారి. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే బాటమ్ హ్యాండ్కి ఇక్కడ ఈ పార్ట్, ఇండెక్స్ ఫింగర్ ఈ పార్ట్లో తగిలింది, ఎక్కడైతే ఇట్లా పట్టుకుంటాడు. అండ్ బాల్ కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ ఏంటంటే ఈ 2 ఫింగర్లకే తగులుతుంది, అక్కడ మళ్ళీ ఇంకొంచెం ఇంపాక్ట్ అనేది అవుతుంది. సో దానివల్ల రిషబ్ పంత్ బ్యాటింగ్ అనేది హ్యాస్ బీన్ హ్యాంపర్డ్. రిషబ్ పంత్ వికెట్ పడకుండా ఉండున్నా, రిషబ్ పంత్ ఇంకొక 2-3 ఓవర్లు ఆర్చర్ని ఆడేస్తున్నా, ఆర్చర్కి అసలు ఈ 2-3 వికెట్లు వచ్చేవి కూడా కదా ఆ రోజు. సో ఇన్ దాట్ వే అది అక్కడ ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇండియా తీసుకోవాల్సిన కాల్ ఏంటంటే రిషబ్ పంత్ ప్యూర్ బ్యాటర్గా ఆడి కీపర్ని వేరే వాళ్ళని చేయించాలంటే దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. ఆల్రెడీ ర్యాన్ టెందుస్కర్ చెప్పేసాడు దట్ రిషబ్ ఆడాడు అంటే కనుక కీపింగ్ చేస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నాడు, కీపింగ్ చేయట్లేదు అంటే కనుక స్టిల్ దెర్ ఇస్ అ ఫింగర్ ఇంజరీ. అలాంటప్పుడు ఫీల్డింగ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కీపింగ్ చేసినప్పుడు కనీసం గ్లౌజ్ అవి ఇవి హడావిడన్నా ఉంటుంది. మామూలుగా ఫీల్డింగ్ చేయాలంటే అది కూడా ఉండదు. సో అతను ఆడాలి అంటే కనుక కీపర్ బ్యాటర్ లాగా లేదా బ్యాటర్ కీపర్ లాగా ఆడాలి తప్ప ఉత్త బ్యాటర్గా ఆడడానికి వీలు లేదు. సో చాలా ఫెయిర్లీ సింపుల్ అసెస్మెంట్ దట్ దే నీడ్ టు డూ. కాకపోతే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రిషబ్ పంత్ ఎంత ఫిట్గా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఇటువంటి సర్ఫేస్ల మీద అతను చాలా బాగా ఆడగలడు. హీ కెన్ టేక్ ది అటాక్ టు ది ఆపోజిషన్, బౌలర్ని సెటిల్ కానివ్వడు. అండ్ ఇంగ్లాండ్లో అతనికి చాలా మంచి రికార్డ్ ఉంది. లాస్ట్ 8 ఇన్నింగ్స్లో 2 ఇన్నింగ్స్లు లెస్ దాన్ 50 ఉన్నాయి అతనికి. ఒకటి మొన్న కొట్టిన ఇన్నింగ్స్, ఇంకోటి ఎడ్జ్ బ్యాస్టన్లో ఫస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటాడు 25 అంత కొట్టాడు. మిగతా అన్ని 50+ ఇన్నింగ్సే ఉన్నాయి. అండ్ ఇలాంటి కష్టమైన పిచ్చుల్లో అతను ఆబ్వియస్లీ అతను చాలా బాగా ఆడతాడు. సో అతను ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. సో ఇఫ్ ఈజ్ నాట్ దేర్ బ్యాలెన్స్ డెఫినెట్లీ హర్ట్ అవుతుంది. ఎందుకంటే జురేల్కి అగైన్ ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ అక్కడ ఎట్లా ఆడాలి ఏంటి అనేది. ఆల్రెడీ మన బ్యాటింగ్లో మొన్న మాట్లాడుకున్నాం బ్యాటింగ్ డెప్త్ అని వీఆర్ టాకింగ్. బట్ ఆ డెప్త్ అనేది నిజంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడట్లేదు. ఎందుకంటే యాక్సలరేషన్ ఆఫ్టర్ 6 వికెట్స్ అనేది మనం చూడట్లా. సో అది చేసుంటే కనుక ఒక 30-40 రన్స్ అనేవి ఎక్స్ట్రా వచ్చాయి ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ మాట్లాడేది ఏం లేదు. దట్స్ సిచ్యువేషన్ ఇస్ అన్ ఎంటైర్లీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. బట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్స్ 4-5 వికెట్స్ 6 వికెట్స్ పడినా కూడా మీ దగ్గర బ్యాటింగ్ ఉన్నప్పుడు యూ షుడ్ అటాక్ మోర్, మంచి పొజిషన్లో ఉన్నప్పుడు. అలాంటివి కొంచెం కనిపించట్లేదు. అది కూడా రిషబ్ పంత్ కూడా మిస్ అయ్యాడంటే ఇంకా చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాతో ఎందుకు ఇది కాంప్లికేటెడ్ ఇష్యూ అంటే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ఎన్ ఇంజరీ. అది ఇంజరీ రాకుండా ఉండడానికి, బుమ్రా కెరియర్కి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఆలోచించి తీసుకునే ఒక నిర్ణయం. సెకండ్ టెస్ట్ మ్యాచ్ యాక్చువల్గా చాలామంది ఏమన్నారంటే 1 వీక్ గ్యాప్ దొరికింది, ఆడాలి కదా అని చెప్పారు. బట్ హీ డి నాట్ వాంట్ టు ప్లే. అండ్ క్లియర్ ఇండికేషన్స్ అవి తను ఆడడానికి ఇష్టపడలేదు కాబట్టి ఇండియా కూడా సైడ్ ఓకే ఫైన్, మనం ట్రబుల్ చేయకుండా ఉండాలి బుమ్రాని అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇక్కడ వారం రోజుల గ్యాప్ తర్వాత బుమ్రా ఈ మ్యాచ్ ఆడకుండా నేను ఓవర్ ఆడుతా అన్నాడు అంటే కనుక దేర్ ఇస్ నో మీనింగ్ టు ఇట్. ఎందుకంటే ఈ మ్యాచ్ సిరీస్ ఓడిపోయిందంటే బుమ్రా ఆ మ్యాచ్ ఆడినా ఆడకపోయినా ఒకటే. ఈ మ్యాచ్ బుమ్రా ఆడినానంటే కనుక యాజ్ వెల్ గివ్ హిమ్ రెస్ట్. 2 టెస్ట్ మ్యాచ్లు ఆడేవి రాజా, బాగానే ఉంది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, పర్వాలేదు, రికవర్ వెల్. తర్వాత మళ్ళీ T20 సిరీస్కి ఫుల్ ఇదిగా ఉండాలి కదా, తర్వాత మళ్ళీ ఇంకేమైనా టెస్ట్ మ్యాచ్లు ఆడించొద్దా అనే కాల్ తర్వాత తీసుకుందాని ఇంటికి పంపించారు. ఈ టెస్ట్ మ్యాచ్ బుమ్రా ఆడడానికి అన్ని ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. ఆర్టీడీ కూడా అదే చెప్పాడు. అండ్ మిగతా అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ కూడా అవే చెప్తున్నాయి దట్ బుమ్రా విల్ ప్లే దిస్ టెస్ట్ మ్యాచ్ అని. ఈ టెస్ట్ మ్యాచ్లో ఏమన్నా తేడాలు జరిగి ఇంకా ఈ టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయామంటే ఓవర్ ఆడాల్సిన అవసరం లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ గెలిచినా
హీ కెన్ టేక్ దట్ కాల్, ఓవల్ ఆడాలా లేదంటే లైట్ తీసుకోవాలా అని. సో ఓవల్ టెస్ట్ మ్యాచ్ అనేది ఇండియా ఆలోచించకూడదు. ఇండియా ఎడ్జ్బాస్టన్ ముందు లార్డ్స్ ఆలోచించింది. ఫార్చునేట్లీ ఇండియా బాగా ఆడింది, దానికి తగ్గట్టుగా డామినేటింగ్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది, ఎడ్జ్బాస్టన్లో గెలిచింది అండ్ ఆ లార్డ్స్లో 1-1గా వెళ్ళింది. ఇప్పుడు దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఓవల్. ఇప్పుడు ఓవల్ గురించి ఆలోచించకూడదు. సో మాంచెస్టర్లో బుమ్రా ఆడాల్సిన అవసరం ఉంది, బాల్ స్వింగ్ కూడా అవుతుంది అక్కడ. అండ్ ఆకాష్ ఏదో కొంచెం గ్రాయిన్ బ్యాక్ ఏదో పట్టుకుందన్నారు, ఫుల్లీ ఫిట్గా ఉన్నాడా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సిరాజ్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2024 నుంచి ఓవరాల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎక్కువ డెలివరీస్ వేసిన బౌలర్స్ ఎవరున్నారు అంటే కనుక బుమ్రా, స్టార్క్ అండ్ అలాగే సిరాజ్. బుమ్రాకి టాకింగ్ అబౌట్ రెస్ట్, అతనికి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అది ఇది అని మాట్లాడుతున్నాం. సిరాజ్కి దెర్ ఇస్ నో రెస్ట్. అఫ్కోర్స్ ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్ ఆడలేదు, అది వేరే విషయం. బట్ సిరాజ్కి ఏమాత్రం కూడా రెస్ట్ అనేది లభించట్ల. ఫుల్ వేరే లెవెల్ కమిట్మెంట్ పెట్టి ఆడుతూ ఉంటాడు. అండ్ బ్యాటింగ్లో కూడా సాధ్యమైనంత వరకు కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఆ తపన కనిపిస్తూ ఉంటుంది సిరాజ్లో. ఎంతవరకు అప్లికేషన్ ఉంది, ఎంతవరకు ఆలోచించి ఆడుతున్నాడు అనే దాని మీద చాలామంది చాలా రకాల డిబేట్లు చేయొచ్చు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నంబర్ 11 విత్ ద బ్యాట్ ఏమో ఆలోచించి ఆడతాడు. బట్ కమిట్మెంట్ అనేది మాత్రం అన్క్వశ్చనబుల్ కమిట్మెంట్. సో సిరాజ్ కూడా సరిగ్గా ఉన్నాడా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన అవసరం. ఇప్పుడు బుమ్రా ఆడితే ఇండియా ఓడిపోతుంది, బుమ్రా ఆడకపోతేనే ఇండియా గెలుస్తుంది అనేది కూడా కరెక్ట్ అయిన ఆర్గ్యుమెంట్ కాదు. స్టాటిస్టిక్స్ వస్తూ ఉన్నాయి. 27-28 మ్యాచ్లు బుమ్రా ఓడిపోయిన మ్యాచ్లో ఉన్నాయి, 22 ఎంతో బుమ్రా గెలిచిన మ్యాచ్లు ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి అందులో చాలా మటుకు బుమ్రా ఇంట్లో ఆడలా, అదో వేరే విషయం. అండ్ ఆడినా కూడా ఫారెన్ కండిషన్స్లో డెఫినెట్లీ మీరు గెలిచేవి తక్కువ ఉంటాయి, ఓడేవి ఎక్కువ ఉంటాయి, అందులో డౌటే లేదు. 7 yearsగా విరాట్ కోహ్లీ హెస్ బీన్ ఎ కెప్టెన్, ఓన్లీ 7 సేనా టెస్ట్ మ్యాచెస్ గెలిచాడు, అదే హైయెస్ట్. సో ఇమాజిన్ చేసుకోండి ట్రావెలింగ్ ఆడడం అనేది ఎంత కష్టంగా ఉంటుందో. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మనం ఓడిపోయిన సంఖ్య మ్యాచ్లు ఎక్కువ ఉంటాయి బయటికి వెళ్ళినప్పుడు, ఎస్పెషల్లీ అవుట్ సైడ్ ఏషియా వెళ్ళినప్పుడు. అండ్ వాళ్ళకి కూడా ఏషియాకి వచ్చినప్పుడు వాళ్ళకి గెలిచిన సంఖ్య చాలా తక్కువగానే ఉంటుంది, వాళ్ళకి ఓడిపోయిన సంఖ్యలు ఎక్కువగా ఉంటాయి. 1-2 టెస్ట్ మ్యాచ్లు గెలుస్తారు వాళ్ళు, అంతేదో మన న్యూజిలాండ్ వాళ్ళు వచ్చి 3 కొట్టేసిపోయారు, అది వేరే విషయం. అది కూడా ఇప్పుడు జరిగింది అలా. సో ఇలాంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ టు డెఫినెట్లీ నాట్ అదేంది ఇదేంది అని చెప్పి సూపర్ స్టిషన్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. బుమ్రా ఆడాల్సిన అవసరం ఉంది. బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెకండ్ ఇన్నింగ్స్లోనే చాలా బాగా బౌలింగ్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఫర్ హిమ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఆ ఫస్ట్ స్పెల్ అంత అద్భుతంగా వేసాడు, వికెట్లు రాలా. ఆ ఫస్ట్ స్పెల్లోనే వికెట్లు వచ్చి ఉంటే కనుక వాళ్ళు 140కే పరిమితం అయిపోయింది ఇంగ్లాండ్, మనం గెలిచేవాళ్ళం మ్యాచ్. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఆలీ పోప్ 40 కొట్టడం, జో రూట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 100 కొట్టడంలో చాలా మటుకు కాస్త అదృష్టాలు కలిసి వచ్చాయి. సో అదృష్టాలు కలిసి వచ్చినప్పుడు అర్థమవుతుంటుంది దట్ మ్యాచెస్ మన చేతిలో లేదు, ఇంకొంచెం ఎక్స్ట్రా కష్టపడాలి. ఆ ఎక్స్ట్రా కష్టపడినప్పుడు పాపం సిరాజ్ ఎట్ అవుట్ అయ్యాడో చూసాం. సో వి జస్ట్ నీడ్ లిటిల్ బిట్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ అవర్ వే. అది జరిగింది అంటే కనుక బాగుంటుంది. అండ్ లాస్ట్ టైం చెప్పారు, ఇప్పుడు చెప్తున్నా, ఇండియా కనుక ఇంగ్లాండ్కి సెకండ్ న్యూ బాల్ కూడా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఇండియా విల్ బీ ఇన్ ఎ డిఫెండింగ్ పొజిషన్. లార్డ్స్ టెస్ట్ అప్పుడు కూడా చెప్పా, ఇండియా ఫస్ట్ బౌలింగ్ చేస్తున్నా లేదా ఇండియా బ్యాటింగ్ పెట్టి తర్వాత మళ్ళీ బౌలింగ్ చేస్తూ ఉన్నా 80 ఓవర్లు దాటి బౌలింగ్ చేశారంటే ఇండియాకి ట్రబుల్ ఉంటుంది. ఎందుకంటే 80 ఓవర్లు వాళ్ళు ఆడారంటే కానీ ఖచ్చితంగా 300 దాకా కొడతారు. బ్యాస్ బాల్ అంటే 400 కొట్టాడు, ఇప్పుడు బ్యాస్ బాల్ ఆడట్లేదు, వాళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా 80 ఓవర్లు వేయనివ్వకుండా ఆల్అౌట్ చేయగలిగారంటే కనుక ఇండియా ఇస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. అది చేయాలి అంటే బుమ్రా అల్టిమేట్ ఫామ్లో ఉండాలి, ఇంకొంచెం టింజ్ ఆఫ్ లక్ కూడా మన వైపు రావాలి. సో బుమ్రా, పంత్ ఆర్ 2 బిగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఇండియా బాగా చేయాలంటే. ఎడ్జ్బాస్టన్ టెస్ట్ మ్యాచ్లో బుమ్రా లేడు, బట్ పంత్స్ కాంట్రిబ్యూషన్ వాజ్ దేర్, అది లేదనడానికి లేదు అక్కడ సెకండ్ ఇన్నింగ్స్లో. అండ్ అలాగే మీకు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా పంత్ 2 వైపులా కాంట్రిబ్యూట్ చేశాడు, బుమ్రా కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు ఏమైనా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కడైతే ఇండియా షుడ్ డూ వెల్, బుమ్రాకి వికెట్లు రాలా, సిరాజ్కి వికెట్లు రాలా, గోల్ అంతా అయిపోయింది. అండ్ అదే వేరే లెవెల్ క్యాచ్లు డ్రాప్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కామెంట్లు చేయొచ్చు, క్యాచ్లు అన్నాక డ్రాప్ చేస్తూనే ఉంటారు, ఆ ప్రతి క్యాచ్ పట్టుకోవాలా అని. బట్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఆయా బ్యాట్స్మెన్లు ఎంత కొట్టారో క్లియర్గా అర్థమైపోతుంది ఏంటి పరిస్థితి అని. అండ్ అవేమీ వేరే లెవెల్ డిఫికల్ట్ క్యాచెస్ కావు, అన్ని క్యాచెస్ డిఫికల్ట్ క్యాచెస్ కాదనట్లేదు, కానీ వీళ్ళేమీ ఆషామాషి ప్లేయర్లు కాదు కదా, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో యూ హ్యావ్ టు టేక్ ఆల్ ద ఛాన్సెస్ ఏవైతే వస్తూ ఉన్నాయో. సో ఈక్వేషన్స్ ఆర్ ప్రిటీ సింపుల్. బుమ్రా షుడ్ ప్లే నో మ్యాటర్ వాట్ అంటే సరే అతను ఫిట్గా లేదంటే మనం ఏం చేసేది లేదు, కానీ బుమ్రా అయితే ఆడాలి, రెడీగా ఉన్నారంటే. పంత్ విషయంలో కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరు ఉన్నారంటే కాన్ఫిడెంట్గా ఇండియా ఎంట్రీ ఇవ్వగలదు మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్లోకి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఐ స్టిల్ బిలీవ్ దట్ ఇండియా ఇంకొక టెస్ట్ మ్యాచ్ ఖచ్చితంగా గెలుస్తుందని. లెట్స్ హోప్ దే విన్ దిస్ టెస్ట్ మ్యాచ్.